ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబిలోని ట్యాపింగ్ డివైస్ మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు గుర్తించారు అధికారులు. డివైస్ ని ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టినట్లు నిర్ధారించారు. అడవిలో పడేసిన పలు డివైస్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రణీత్ రావు వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. సదరు మీడియా సంస్థ యజమాని దగ్గర ఒక సర్వర్ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో వరంగల్, సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ప్రణీత్ రావు కేసు వివరాలేంటి? యశపర్ణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలో భాగంగా ఈరోజు 3వ రోజు కస్టడీ విచారణ. ఈరోజు ఉదయం నుండి అంటే నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారించారు. ఈరోజు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రణీత్ రావు సంబంధించిన కస్టడీ విచారణ 3వ రోజు అయితే కొనసాగుతుంది. ఫస్ట్ డేకి సంబంధించి ప్రణీత్ రావును ఎక్కడ విచారిస్తున్నారు అనేది ఎక్కడ కూడా గోప్యంగా ఉంచారు. ఎక్కడ సమాచారం లేకుండా పోలీసులు గోప్యత మెయింటైన్ చేసిన పరిస్థితి. నిన్న బంజారాహిల్స్లో విచారించారు. నిన్న చాలా కీలకమైన సమాచారం ప్రణీత్ రావు సంబంధించిన విచారణలో సేకరించారు. ముఖ్యంగా నిన్న సమాచారం సంబంధించి నిన్న వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక సిఐ ప్రణీత్ రావుకి సహకరించాడు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ సిఐకి నోటీసులు ఇచ్చిన తర్వాత నిన్న విచారణకు పిలవడం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే సిఐని విచారించారు. ఈ రోజు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికే పోలీసులు అయితే సేకరించారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాప్ చేయడము, వాట్సాప్ చాట్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర పర్సనల్ డేటాను కూడా ప్రణీత్ రావు ట్యాపింగ్కి పాల్పడ్డాడు అనే ఆరోపణలు, దానికి సంబంధించి కొంతవరకు ఆధారాలు కూడా ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యంలో ప్రణీత్ రావు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది అనేది రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు రాత్రి ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళడము, ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళిన తర్వాత ఒక ఎలక్ట్రీషియన్ సహాయంతో అక్కడ సీసీ కెమెరాస్ అన్నింటిని కూడా ఆఫ్ చేయడము, టెక్నికల్ ఎవిడెన్స్ ఏది కూడా లభించకుండా సీసీ కెమెరాస్ ఆఫ్ చేసిన తర్వాత ఎస్ఐబి కార్యాలయంలోనే ప్రణీత్ రావు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా నడిపించాడని చెప్పాలి. దాదాపు 2 రూమ్లు ఏర్పాటు చేసుకొని అందులో దాదాపు 17 సిస్టమ్లు, దాంతోపాటు అతడు ఒక టీం దాదాపు ఒక 30 మెంబర్స్ టీంని ఏర్పాటు చేసుకొని ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆపరేషన్ చేశాడు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది అనేది ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజు రాత్రి ప్రణీత్ రావు మొత్తము ఏదైతే ఈ హార్డ్ డిస్క్లు కావచ్చు, లేకపోతే ఈ డివైస్లు ఏదైతే ట్యాపింగ్ ఉపయోగించాడో వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ డిస్ట్రాయ్ చేశాడు. ఎందుకంటే డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్ కి ప్రణీత్ రావు పాల్పడ్డాడు అనేది ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ డివైస్ మళ్ళీ పనికి రాకుండా ఈ హార్డ్ డిస్క్లకు సంబంధించి వీటన్నిటిని కూడా వికారాబాద్ అడవుల్లో ఒక ఐసోలేటెడ్ ప్రాంతంలో అడవిలోకి వెళ్ళిన తర్వాత వీటన్నిటిని కూడా పారవేసినట్లు ప్రాథమికంగా కొంతవరకు పోలీసుల నుండి మనకు ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. దర్యాప్తులో భాగంగా ముఖ్యంగా కస్టడీ విచారణలో భాగంగా ప్రణీత్ రావు వీటిని ఒప్పుకున్నట్లు కూడా కొంతవరకు పోలీస్ ఉన్నతాధికారుల నుండి మనకి లీక్స్ అందుతున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత మొత్తం కూడా దీన్ని గైడ్ చేశాడు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడాలి అని ప్రణీత్ రావుకి హెచ్చరించడంతో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ఆదేశాలతోటే ప్రణీత్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డట్టు మాత్రం ప్రాథమికంగా కొంతవరకు పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ ఎంటైర్ వ్యవహారంలో అంటే ఈరోజు 3వ రోజు విచారణ కొనసాగుతుంది. కస్టడీ విచారణలో భాగంగా ఈరోజు మరికొన్ని ఆసక్తికరమైన లీక్స్ కూడా ప్రణీత్ రావు విచారణలో భాగంగా తెరపైకి వస్తున్నాయి. ఒక మీడియా సంస్థకు సంబంధించిన యజమాని దీని వెనకాల ఉన్నాడు. అయితే ఈ డివైస్లు ఏవైతే ఉన్నాయో ట్యాపింగ్ సంబంధించి ఆ మీడియా సంస్థ యజమాని వద్ద కూడా ఒక డివైస్ని ఏర్పాటు చేశాడు. ఇటు వరంగల్తో పాటు సిరిసిల్లకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఈ డివైస్లను ఏర్పాటు చేసి ట్యాపింగ్కి పాల్పడ్డాడు అనేది కూడా ఈ 3వ రోజు విచారణలో భాగంగా కొంతవరకు సమాచారం బయటకు వస్తుంది. సో ప్రణీత్ రావు వ్యవహారంలో మరికొన్ని విషయాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సహకారము, అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అండదండలు, వాళ్ళు ఇచ్చిన ఏదైతే హెచ్చరికలు, వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగానే మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు. ముఖ్యంగా అప్పుడున్న ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఎవరెవరు ప్రణీత్ రావు సహకరించారు అనే కోణంలో క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రణీత్ రావు 2007 బ్యాచ్కి
సంబంధించిన వ్యక్తి 2007 బ్యాచ్లో అతని కెరీర్ స్టార్ట్ అయింది. 2018లో సిఐ అయ్యాడు. దాని తర్వాత ఎస్ఐబికి రావడము 2023లో డిఎస్పీగా పదోన్నతి పొందాడు. అంటే అనతి కాలంలోనే 2018లో సిఐగా ఉన్నాడు, 2023కి డిఎస్పీగా పదోన్నతి పొందాడు. ఇప్పటికీ ప్రణీత్ రావు బ్యాచ్ సంబంధించి అందరూ కూడా సిఐలుగానే మిగిలిపోయిన పరిస్థితి. అయితే యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ద్వారా ప్రణీత్ రావుకి పదోన్నతి కల్పించామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ సంబంధించి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అత్యంత అద్భుతమైన ప్రతిభ కనపరచడము, ముఖ్యంగా ఇటు మావోయిస్టు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే గ్రేహౌండ్ టీమ్ సంబంధించి ఇలాంటి యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ త్వరగా వస్తుంటాయి. కానీ ప్రణీత్ రావు ఏం చేశాడు అని ఇంత తొందరగా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చారు అంటే ఈరోజు కస్టడీ విచారణలో భాగంగా ఈ క్వశ్చన్ కూడా చాలా ప్రముఖంగా క్వశ్చన్ చేస్తున్నట్లు. ఎందుకంటే ఇంత తొందరగా ప్రమోషన్ రావడానికి కారణం ఎవరు, అటు బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరెవరు ప్రణీత్ రావుకి సహకరించారు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరెవరు ప్రణీత్ రావుకి ఈ విధంగా సపోర్ట్ చేశాడు, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు అనే కోణంలో క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. సో మూడో రోజు సంబంధించి కూడా క్వశ్చనింగ్లో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు సంబంధించి ఎంటైర్గా ప్రణీత్ రావుకి ఎవరెవరు సహకరించారు అనే కోణంలోనే పోలీసులు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా వికారాబాద్ అడవుల్లో ఈ డివైస్లు ఏవైతున్నాయో హార్డ్ డిస్క్లన్నీ కూడా వికారాబాద్ అడవుల్లో వాటిని పారేసినట్లు కూడా ప్రాథమిక విచారణలో ఈ కస్టడీకి సంబంధించిన విచారణలో నిన్న ప్రణీత్ రావు వెల్లడించిన నేపథ్యంలో అక్కడ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అక్కడ ఎక్కడైతే హార్డ్ డిస్క్లు అడవిలో పారేశారో అక్కడికి ప్రణీత్ రావుని తీసుకెళ్లి అక్కడ కూడా కొంతవరకు దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎస్ఐబి కార్యాలయంలో ఏదైతే అతను 2 రూమ్స్ ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు. అక్కడ ఆల్రెడీ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లు కావచ్చు, లేకపోతే ట్యాపింగ్ కి యూజ్ చేసిన డివైస్లని వికారాబాద్ అడవిలో ఎక్కడైతే ప్రణీత్ రావు వాటిని వదిలేశానని చెప్తున్నాడో ఆ ప్లేస్ కి కూడా తీసుకెళ్లాలి అనే ప్రయత్నాలు కూడా పోలీసులు చేస్తున్నట్లు మనకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది. బహుశా ఈ రోజు అర్ధరాత్రి, ఎందుకంటే మొన్న సీన్ రీకన్స్ట్రక్షన్ ఎస్ఐబి కార్యాలయంలో కూడా అర్ధరాత్రి చేశారు కాబట్టి ఈ రోజు ఈవినింగ్ వరకు లేకపోతే నైట్ లేదా ఎర్లీ టైమ్స్, ఎందుకంటే అటు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇలాంటి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మొత్తం కూడా జనసంచారం కావచ్చు లేకపోతే కామన్ పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే టైం సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి బహుశా ఈ రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత తెల్లవారుజామున వరకు కూడా ఈ డివైస్లు ఎక్కడైతే వదిలిపెట్టాడో దానికి సంబంధించి కూడా అక్కడికి ప్రణీత్ రావుని తీసుకెళ్లే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి ఒక మీడియా సంస్థ యజమానికి సంబంధించిన పేరు చాలా ప్రముఖంగా ప్రణీత్ రావు విచారణలో భాగంగా పదే చెప్తున్నట్లు కూడా కొంతవరకు లీక్స్ అందుతున్నాయి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ముఖ్య నేత, చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, అతని పేరు కూడా ప్రముఖంగా ప్రణీత్ రావు విచారణలో పోలీసులు అడిగే క్వశ్చన్స్ కి చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఎంటైర్ గా ఇంకా ఎవరెవరు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలని ప్రణీత్ రావుకు చెప్పడము, దానికి సహకారం అందించడము, ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో అయితే క్వశ్చనింగ్ చేస్తున్నారు. పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈ కేసు సంబంధించి అటు ఇంటెలిజెన్స్ విభాగంలో ఎంత ఉన్నత స్థాయి అధికారి అయినా కూడా ప్రణీత్ రావుకి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు సహకరించాడు అనేది ఈ విచారణలో తేలితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి ఎవిడెన్స్ మొత్తం కూడా ముందుంటి వాళ్ళని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు ఎవరెవరు ఉన్నారు, ప్రణీత్ రావు చెప్పే పేర్లన్నిటి కూడా వాటిని పోలీసుల వద్ద ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీటిని మ్యాచ్ చేసుకొని ప్రణీత్ రావు చెప్పే ప్రతి ఒక్కదానికి పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా రెండింటిని మ్యాచ్ చేసుకొని దాని తర్వాత ఎవరి పేర్లు తెరపైకి వస్తాయో అవసరమైతే వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, వాళ్ళని పిలవడము, విచారించడము, వాళ్ళని కూడా విచారిస్తే ఖచ్చితంగా అటు ప్రణీత్ రావు పేరు ఏదైతే తెరపైకి తీసుకొచ్చాడో అతన్ని విచారించినప్పుడు ప్రణీత్ రావు సమాధానము లేకపోతే ఆ నేత సమాధానము ఒకేలాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా చాలా మందిని ఈ కేసు సంబంధించి చర్యలు తీసుకోవాలని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే వారం రోజుల కస్టడీ గడువు ఉంది, ఇది 3వ రోజే కాబట్టి ఇంకా 4 రోజుల కస్టడీ సమయంలో చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సేకరించాలని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే ఒక మీడియా సంస్థ యజమానికి సంబంధించిన పేరు ఆల్రెడీ పోలీసుల దృష్టిలో ఉంది. దాన్ని ప్రణీత్ రావు కూడా ఒప్పుకున్నట్లు మనకు తెలుస్తుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ముఖ్య నేత, కీలకమైన నేత పేరు కూడా ప్రణీత్ రావు పదే క్వశ్చనింగ్ లో ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పుడు పోలీసులు అయితే ఈ రోజు క్వశ్చనింగ్ లో భాగంగా మరొక 2-3 ఎస్ఐలు ఇందులో సహకరించిన ఎస్ఐలను కూడా క్వశ్చన్ చేయాలని భావించినట్లు మనకి సమాచారం అందుతుంది. నిన్న వరంగల్ సంబంధించిన ఒక సిఐ మనం చెప్పుకుంటున్నట్లు ప్రణీత్ రావుకి సహకరించాడు అనేది ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆయనను క్వశ్చన్ చేశాడు. ఆయనను క్వశ్చన్
చేసినప్పుడు మరికొంతమంది ఎస్ఐలు వీళ్ళకి సహకరించారు అనేది పోలీసుల దృష్టికి వచ్చింది. ఈరోజు వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలని భావించారు. ఈరోజు క్వశ్చనింగ్లో భాగంగా మాత్రం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించడంతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకి ఎవరెవరు సహకరించారు అనేది మొత్తం కూడా కూపిలాగే దిశగానే ఈ కస్టడీ విచారణ అయితే కొనసాగుతుంది. అపర్ణ.